హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే మా విలేజ్లో సెకండ్ డే అన్నమాట. సెకండ్ డే రోజు వ్లాగ్ ఇది. ఇంకా మార్నింగే లేచి ఇంకా టిఫిన్స్ అయితే కంప్లీట్ చేస్తాము. ఈరోజు టిఫిన్లోకి ఏంటంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, ఇంకా దాంతో అయితే ఈరోజు ఇడ్లీ చేసాము. దాని మీదకి ఎప్పటిలాగే పల్లీ చట్నీ, ఇంకా దాంతో పాటు కొంచెం బొంబాయి చట్నీ కూడా చేసాము. ఎక్కువ మంది ఉంటాం కదండి, అందుకనే కొంచెం 2 రకాల చట్నీలు అయితే చేయాలి. ఏంటంటే ఇంకా పల్లెటూరు కదా, ఇక్కడ టిఫిన్లు ఏమీ దొరకవండి బయట. ఇంట్లోనే చేసుకోవాలి. ఏదో ఒక టిఫిన్ అయితే అంటే ఇడ్లీ గానీ, ఉప్మా గానీ ఇలా లేదంటే ఇంకా రైస్ అయితే పెట్టేస్తాము. ఎప్పుడో ఒకసారి రైస్ పెడతాము. మాక్సిమం పిల్లలెవరు కూడాను ఇంకా రైస్ అయితే తినరండి మార్నింగ్ పూట. వాళ్ళకేంటంటే అలవాటు లేదు. అందుకనే మాక్సిమం టిఫిన్‌లే చేస్తాము. లేదు ఇంకా ఏం టిఫిన్‌లు చేయలేదు అంటే మాత్రం కొంచెం పులిహోర అలా చేసేసి పెట్టేస్తామనమాట. ఇంకా అలా ఉంటుంది పల్లెటూరులో అయితే. అంతగా ఏం దొరకవు కదండీ! ఇంక అందుకనే ఇలానే చేసేస్తూ ఉంటాము. ఇంకా అందరం కూడాను ఇంకా టిఫిన్‌లు చేసేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాము. నార్మల్‌గా ఏంటంటే ఇంక నేను గిన్నెలు అవన్నీ ఏం క్లీన్ చేయను. చెప్పాను కదా అత్తయ్య వాళ్ళున్నారని. వాళ్ళు ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటారు. ఇంకా నేనైతే ఇంక వంట పనంతా చేసుకుంటాననమాట. ఇంక వంట పనైతే ఇంకా ఎక్కడికెళ్ళినా నాకు ఆ వంట పనైతే తప్పదు. ఇదైతే కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఇంకా వాళ్ళేంటంటే అంటే అత్తయ్య వాళ్ళేంటంటే వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఇంకా వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. మేమైతే ఇంక వంట చేసుకుంటాము. ఇంకా వాళ్ళు నేనున్నానని చెప్పేసి ఇంకా వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంట చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు వంటలోకేంటంటే గోంగూర అయితే ఇంకా కొన్నామండి. ఇంకా మీకు తెలిసిందే కదా, పల్లెటూరులో ఎక్కువగా గోంగూర దొరుకుతుందని చెప్పి. ఇంకా గోంగూరొస్తే ఏంటంటే ఒక రూ. 20 గోంగూర అయితే తీసుకున్నాము. ఇంకా దాన్నే ఇంకా అంటే కట్ చేసేసుకొని ఇంకా ఇలా వంటైతే స్టార్ట్ చేశాననమాట. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. అలాగే ఆనపకాయ కర్రీను, పిల్లల కోసం ఏంటంటే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాము. పిల్లలేంటంటే ఆనపకాయ కర్రీ తినరు. నాకు కూడా అంత నచ్చదండి. ఎందుకంటే అందులో టమాటా వేయం కదా! అందుకనే ఇంక మా ఇంట్లో వాళ్ళు కూడా టమాటా తినరు. మా వారలకు తినరని తెలుసు. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా టమాటా ఎవరు అంతగా తినరండి. అంటే ఏంటంటే తింటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళు టమాటా మానేశారనమాట. అందుకనే కర్రీలో గాని, ఎందులో గాని టమాటా వేసుకోము. ఎవరికైనా అంటే వాళ్ళకి నచ్చదు అంటే సెపరేట్‌గా వాళ్ళ కోసం చేసుకుంటాము. మాకేంటంటే ఇంకా ఆనపకాయలు, టమాటా వేయకపోయేసరికి ఇంక అది నచ్చదు. అందుకని ఇంక పిల్లలైతే అసలు ఆనపకాయే తినరు. అందుకనే మా కోసం మేము ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఈరోజు. ఇంతకు ముందైతే ఏంటంటే మాకు కూరగాయలన్నీ పండేవండి. మా అత్తయ్య వారు ఉండేటప్పుడు కూరగాయలన్నీ పండించేవారనమాట. అంటే గోంగూర, చిక్కుడుకాయలు, ఆనపకాయలు, బెండకాయలు ఇవన్నీ పండించేవారనమాట. అప్పుడేంటంటే కూరగాయలేమి కొనుక్కునే వాళ్ళం కాదు. ఇంట్లో ఎక్కువ కూరగాయలుండేవి. ఎవరికి ఏ కూర కావాలంటే ఇంకా అలా వండేసి పెట్టేసేవాళ్ళం. ఇప్పుడేంటంటే ఇంకా మా అత్తయ్య చనిపోయిన తర్వాత అంటే ఆకుకూరలు, కూరగాయలు ఇలా పండించే వల్ల ఎవ్వరు లేకపోవడం వల్ల ఇంకా కూరగాయలన్నీ కొనుక్కోవాల్సొస్తుందనమాట. అందుకనే ఏదో ఒకటుంటే ఇంకా ఆ రోజుకి ఇంకా అదైతే వండేస్తాము. ఇంకోటేంటంటే ఇంకా ఆడవాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారనుకోండి ఇంట్లో, ఏవి కావాలి ఏంటి అనేది కరెక్ట్‌గా తెలుస్తాయి. అయితే ఇంకా మా తోటికోడలు లేదు కదా! అందుకనే కూరగాయలు ఏంటి, ఏమి అని కరెక్ట్‌గా తెలీవు. అందుకే ఇంకా ఇంట్లో ఏముంటాయి ఇంకా అవి వండేసైతే పెట్టేస్తాను. నేను వెళ్ళేది 3 డేస్‌కి కదా! ఇంక అందుకని ఏవుంటే అవి చేసేస్తాను. ఇంక సెపరేట్‌గా ఇది కావాలి, అది కావాలనేది ఇంకేం చెప్పను. అవి లేకపోతే మాత్రమే ఇంక చెప్తాను. కావాలి ఇంక అంటే కంపల్సరీగా కావాలి అంటే మాత్రం చెప్తాను. అవైతే తెచ్చి పెట్టేస్తారు. ఇంకా నేనొక పక్క వంట చేసుకుంటుంటే పిల్లలైతే ఇక టీవీ చూసుకుంటున్నారు. మా మామయ్య గారేంటంటే ఇంక అలా పడుకున్నారండి. ఇంకా టిఫిన్ చేసేసి ఇంక అలా పడుకున్నారనమాట. ఇంక ఇంట్లో ఎవరికీ లేరు కదా! ఇంక నేనైతే ఇంక బోర్ కొడుతుందని చెప్పేసి ఇంక టిఫిన్‌లయిపోయిన వెంటనే ఇంక వంటయితే స్టార్ట్ చేసేసాను. ఇంక మధ్యాహ్నంకేంటంటే ఇంక కరెంట్ ఇంక అంతగా ఉండదండి. అందుకే కొంచెం త్వరగా వంట చేసుకున్నామనుకోండి, ఇంకా పని కూడా ఉండదు. ఇంకా వేడిగా కూడా ఉంటుంది. మాదేంటంటే కొంచెం పొడుగ్గా ఉంటుందండి ఇల్లు. అంటే కొంచెం అప్పటి ఇళ్ళెలా ఉంటాయంటే ట్రైన్ పట్టాల్లాగా ఉంటాయన్నమాట. కొంచెం పొడుగ్గా ఉంటాయి. దానివల్లేంటంటే కొంచెం గాలి తక్కువొస్తుంది. కొంచెం వేడనిపిస్తుంది. అందువల్లే కొంచెం వంట వేగంగా స్టార్ట్ చేసేసి ఇంకా 11, 11:30 కల్లా వంటంతా కంప్లీట్ చేసేస్తాము. తర్వాత ఎవరికి కావాలంటే ఇంకా ఆ టైంలో వడ్డించేసుకొని తింటారనమాట.
ఇంకా వంటంతా నేను కంప్లీట్ చేసేసాను. చేసేసిన తర్వాత ఇంకా ఖాళీగా కూర్చున్నాము. కరెంట్ ఏంటంటే వెళ్ళి వస్తుంది బాగాను. పల్లెటూరు కదండీ! ఎక్కువ కరెంట్‌లు కూడా ఉండవు ఎండాకాలంలో. గొప్ప ఇబ్బందండి. ఇంకా పిల్లలు కూడా అలానే ఇబ్బందవుతున్నారు. కానీ నిజంగా మా పిల్లలైతే బాగా అడ్జస్ట్ అయ్యారు. మనకేంటంటే టౌన్‌లో ఎక్కువగా కరెంట్ ఉంటుంది కదండీ! ఇంకేంటంటే వాళ్ళు టీవీ చూసుకోవడం, లేదంటే ఫోన్‌లు చూసుకోవడం ఇలా ఉంటుంది. మనకి పల్లెటూరెళ్ళామనుకోండి, ఇంకా కరెంట్ ఉండదు. ఇంకా ఏంటంటే అక్కడ నెట్‌వర్క్ ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా సరే నిజంగా పిల్లలు ఈసారి ఏమీ అనలేదు. అంటే ఇంతకుముందు ఏంటంటే కొంచెం చిన్నగా ఉండేటప్పుడు కొంచెం ఇబ్బంది పడేవారు. ఇంకా అంటే కరెంట్ లేనప్పుడు, నెట్‌వర్క్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడేంటంటే కొంచెం పెద్దవాళ్ళయ్యారు కదా! వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. కరెంట్ లేదనుకోండి, ఇంకా అందరూ కూర్చొని ఇంకా గేమ్స్ ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడింక అంతేనండి. కరెంటయితే లేదు. వెళ్ళి వస్తుంది. అంటే తీస్తున్నాడు, మళ్ళీ ఇస్తున్నాడు. అలా ఏంటంటే చాలా టైం చేసేసరికి పిల్లలింక టీవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఇంకా సరే ఆడుకుందాం అని చెప్పేసి ఇంకా అందరూ పిలిచారు. నేను కూడా వాళ్ళతో పాటు అలాగైతే ఇంకా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాను. అయితే ఇంక మేమందరం కలిసి ఇంకా హౌసీ ఆడుకుంటున్నామనమాట. మేమున్నది నలుగురమేని. అందుకే ఒక్కొక్కరం ఒక్కొక్క టికెట్ తీసుకొని ఇంకా ఆడుకుంటున్నాము. మనీకైతే కాదులెండి. ఇంకా నార్మల్‌గా జస్ట్ ఫన్ కోసం అని చెప్పి ఇంకా టైమ్ పాస్ అవ్వాలి కదా అని చెప్పి అలా ఆడుకుంటున్నాము. అంటే ఒకరోజు హౌసీ లేదంటే ఒకరోజు అంత్యాక్షరి, ఒకరోజు ఏబీసీడీ ఆట ఉంటుంది కదా! అది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్. ఉన్న 3 డేస్ అయితే ఎంజాయ్ చేశాము ఇంకా. మేము ఆడుతుంటే ఇంక మా వారు కూడా వచ్చారు. అయితే నేను అదే అడుగుతున్నా ఆడతావా అని చెప్పి. ఇంకా అతనైతే లేదు నేను ఆడను మీరు ఆడుకోండి అని అంటున్నారు. కానీ చాలా బావుంటుందండి నిజంగా. అంటే ఇంకా అంటే పల్లెటూరులో ఏంటంటే కరెంట్ లేకపోతే అందరూ ఒక దగ్గరకొచ్చి ఇలా గేమ్స్ ఆడుకోవడం, మాట్లాడుకోవడం ఇలా ఉంటుంది కదా! చాలా బావుంటుంది. ఇంకా మాకు కూడా ఇంకా ఏం తోచకపోతే ఇంకా ఇలా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. పట్టుకోమ్మా. మమ్మీ అక్కడ ఒకటి మమ్మీ కింద ఎక్కడ ఒకటి ఉంది పిందిలా ఏంటివి పిందిలమ్మా తీయగుంటాయా తీయగానే ఉంటాయి బంగిడి పిల్లి కొద్ది దూరం ఇది జీడి కారిపోతుంది జీడి కారిపోయిందంటే ఇబ్బంది అక్క అక్కడ చూడు ఇది వదిలి దా అక్కడికి వెళ్ళు అటు చూడు ఒకసారి ఆ చెట్టు చూడు ఎన్నున్నాయి ఇంకా నువ్వు ఎక్కడ ఇన్ని ఉన్నాయేమో ఇన్ని తీసుకుని వెళ్ళాలా ఇవన్నీ ఎలా తీసుకెళ్తాం వద్దు నాన్న రాళ్ళతో ఏం విసరొద్దు అదే ఇంత పెద్దలున్నాయి ఇంకా గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అంతా చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఏంటంటే ఈవినింగ్ ఇంకా మామయ్య వాళ్ళకి టీ పెట్టేసి ఇంకా అలాగా నేను మా ధృవను ఇంకా పూజిత అంటే మా ఆడపడుచు కూతురు ముగ్గురం కలిసి ఇంకా అలా తోటలోకి వచ్చామండి. ఇదైతే మా తోట అనమాట. ఎప్పుడు నేను తోటలోకి అయితే రాలేదు. అంటే వచ్చాను కానీ ఇలా మొత్తం కూడా తిరగలేదు. ఈసారి అయితే ఫస్ట్ టైం వచ్చాను. ఇంకా అలా రావాలనిపించింది. ఇంట్లో ఏంటంటే బోర్ కొడుతుందండి. ఎంతసేపు గేమ్ కూడా ఆడతాము. కరెంట్ ఇంకా ఇచ్చి తీస్తుంటే ఇంకా అలా బోర్ కొట్టి ఇంకా ముగ్గురం కలిసి ఇంకా అలా తోటలోకొచ్చాము. అదేంటంటే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే అనమాట. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అలా నడిచి ముగ్గురం ఇంకా వచ్చి ఇక్కడేంటంటే ఇంకా మామిడికాయలున్నాయి. చాలా మామిడికాయలున్నాయండి. నాకైతే ఇంకా తీసుకొని పట్టుకెళ్ళాలనిపిస్తుంది. అంటే మనకేంటంటే టౌన్‌లోన అంటే మేమున్న ప్లేస్‌లో బయట కొనుక్కోవాలి. కేజీ రూ. 100 ఇలా ఉంటుంది. ఇంకా బయట కొనుక్కునే బదులు మాకున్నాయి కదా! ఇంకా ఎలానో ఊరొచ్చాం కదా! ఇంకా తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా మామిడికాయల కోసమైతే వచ్చాము. అయితే చూస్తే చెట్లలో నిజంగా అండి ఎన్నేసి మామిడికాయలున్నాయో నాకైతే చూస్తే మనసొప్పలేదు. ఇన్ని మామిడి పళ్ళున్నాయా అని చెప్పి. మాకేంటంటే మొత్తం మీద ఒక అంటే ఈ తోటలో అయితే ఒక 4 వరకు చెట్లున్నాయి. 4 కాదు ఒక 5 చెట్లున్నాయి. ఈ చెట్లు నిండగా మామిడి పళ్ళేనండి. అన్ని బంగిడిపల్లి మామిడి పళ్ళు ఇంకా ఏవేవో రకాలు నాకైతే వాటి రకాలైతే తెలియవు గానీ చూస్తుంటే నిజంగా చాలా బాగున్నాయి. అంటే ఇంకా పూర్తిగా పండలేదు. కొంచెం పుల్ల పుల్లగా తీపి తీపిగా ఉంటాయి.
వాటిని ఏంటంటే తీసేసి గడ్డి వేసి ఇంకా ఉంచితే అవి మొత్తం మగ్గిపోతాయి అన్నమాట. అందుకని ఇంకా వాటిని తీసేసి ఇంటికి పట్టుకొని వెళ్దామని అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే అవి చాలా కొంచెం కిందకున్నవన్నీ కూడాను అంటే మా బావగారు వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళారంట. ఇవన్నీ పైకున్నాయి. మాకు సరిగ్గా అందట్లేదు. అయితే వాటిని ఏంటంటే కర్రలతోటి వీటితోటి మా మా ధ్రువనును ఇంకా పూజిత ఇద్దరు కలిసి అయితే కొట్టి కొట్టి ఇంకా వాటినైతే తీస్తున్నారు. ఇంకా అవి కొన్ని తీసాము. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా మామిడికాయలు కొద్దిగా తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా జాంకాయలు తీసుకుందామని వచ్చాను. అంటే ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరంలో జామ చెట్టు ఉందన్నమాట. అయితే ఇంకా జాంకాయలు తీసుకుందాం అనుకున్నాను గానీ, ఒక్క జామకాయ కూడా లేదండి. అన్నీ కూడా పిందెలేని. నేనెప్పుడొచ్చినా కూడా ఏంటో అసలు జామకాయలే ఉండట్లేదు. ఒక్కసారి మాత్రమే టేస్ట్ చేశానండి. చాలా బావుంటాయి. మనకేంటంటే బయట కొనుక్కునే కన్నా డైరెక్ట్‌గా చెట్టు నుంచి తీసిన కాయలు చాలా టేస్ట్‌గా ఉంటాయి కదా! ఇంక అందుకనే దానికోసం అని చెప్పి చాలా ట్రై చేశాను గానీ, ఎందుకో జామకాయలైతే మళ్ళీ దొరకలేదు. ఈసారి కూడా మిస్ అయింది. నెక్స్ట్ టైమ్ చూడాలి మళ్ళీని. ఇప్పుడైతే ఇంకా జామకాయలన్నీ కూడా పిందులు పిందులున్నాయి. కాకపోతే చాలా ఎక్కువున్నాయి. ఇంక మేమైతే అన్ని రోజులు ఉండం కదా! సర్లే ఇంకా మళ్ళీ ఈసారి జామకాయలు దొరకలేదని చెప్పేసి, ఇంక అక్కడి నుంచి ఏంటంటే ఇంక అంటే జీడి తోటుందనమాట. అంటే జీడి చెట్టు. ఇంకక్కడికెళ్ళి ఇంక కొన్ని జీడి పళ్ళైతే తీసాము. నాకైతే ఇంక జీడి పళ్ళు నచ్చదు. నా చిన్నప్పుడు మాత్రం జీడి పళ్ళు తినేదాన్నండి. ఇంకెందుకో అలాగా పెద్దయిన కొద్దీ ఇంకా జీడి పళ్ళు తినడమే మానేశాను. అవేంటంటే మా పూజిత తింటాది. ఇంక అందుకని దానికోసం కొన్ని తీసేసుకున్నాం. కొన్ని అంటే కొన్ని కాదు ఒక 2, 3 తీసేసుకొని ఇంక తనకైతే ఇచ్చేసా. తనైతే తింటుంది. అక్కడి నుంచి ఇక్కడ ఒక సమాధి కనిపించింది కదండీ! అదెవరిది అంటే మా అత్తయ్య గారిదనమాట. మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఆవిడని ఇక్కడే కాల్చేసి ఇక్కడే ఇంకా సమాధి కట్టాము. ఆవిడకేంటంటే ఎప్పటినుంచో కోరికంట నేనెప్పుడు చనిపోయినా ఈ తోటలోనే ఇంకా ఇలా సమాధి చెయ్యాలి అని చెప్పి. అందుకని ఆవిడ కోరిక మేరకు మా మామయ్య గారైతే ఇక్కడే సమాధి చేశారనమాట. ఇంకా అక్కడేంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చి ఆవిడ దగ్గర అంటే ఆవిడ చనిపోయిన రోజేంటంటే పళ్ళు, పువ్వులు, ఇంకా దీపం అన్నీ తెచ్చి పెడతాము. ఇంక నేనైతే ఏంటంటే ఇంకా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు రావడమే కుదరట్లేదు. ఈసారైతే పక్కా రావాలి. అందరం కలిసి అంటే 10 ఇయర్స్ అవుతుందనమాట. అందరం కలిసొచ్చి ఇంకా చెయ్యాలైతే అనుకుంటున్నాము. ఇంకా చూడాలి. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ పక్కనేంటంటే మరొక తోటుంది. ఇది ఒక చిన్న తోటనమాట. మరీ పెద్దది కాదు. ఇంకా ఈ తోటలో కూడాను మనకి మామిడి చెట్టు, అలాగే పనస చెట్లు, ఇంకా మునక్కాయ చెట్లు ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మరీ ఎక్కువ కాదు. తక్కువ తక్కువ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ చూసారా ఇంకా మామిడి చెట్టయితే మామిడి చెట్టుకి కూడా చాలా ఎక్కువ కాయలున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పనస చెట్లు. ఈ పనస చెట్లు ఇంకా మావో ఎవరివో కరెక్ట్‌గా తెలీదు గానీ మంచి మంచి కాయలైతే ఉన్నాయండి. నాకెందుకో పనస పళ్ళు కూడా అంతగా నచ్చవు. ఎప్పుడూ తినలేదు. ఇంకా నేనైతే ఇంకా వాటిని ఏం తీయట్లేదు. అవన్నీ కాయలున్నాయి. ఇంకా మునక్కాయలు కూడా ఏమీ లేవండి. అన్నీ తీసేసున్నారు. చాలా లేతగా ఉన్నాయి. అవి ఇంకా పట్టుకెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకోలేదు. ఓన్లీ మామిడి పళ్ళు మాత్రమే అవి మాత్రమే తీసేసుకొని ఇంకా అవైతే పట్టుకెళ్తున్నామనమాట. ఇక్కడ చూసారా ఇంకా మామిడి పళ్ళేంటంటే కొంచెం కిందకున్నాయి. అవన్నీ కూడాను ఇంకా మా పూజిత, మా ధ్రువన్ ఏంటంటే పెద్ద కర్ర తెచ్చి వాటితో కొడుతున్నారనమాట. ఇంకా అవేంటంటే అందట్లేదు. అందుకని ఇంక వాటిని కర్రతో కొడుతున్నారు. వీటిని తీయడానికి సెపరేట్‌గా వేరే ఉంటాయండి. అవేంటి మా దగ్గర లేవు. మేము సడెన్‌గా వచ్చాం కదా! ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉంటాయంట అవి. అయితే మేము అవేం తెచ్చుకోలేదు. ఇంకా ఎలాగైనా తీయాలి అని చెప్పేసి మా వాళ్ళేంటంటే కర్రలతో ఇలా కొడుతున్నారు. కొన్ని కొన్నయితే పడుతున్నాయి. ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులుగా ఎన్నేసున్నాయో. అన్నీ కూడాను కొంచెం పండువి కొద్దిగా కాయలనమాట. చాలా బావున్నాయండి. ఇవన్నీ అయితే నిజంగా మనకేంటంటే ఇంకా కట్ చేసామనుకోండి కొంచెం పుల్లగా, తీయగా భలే ఉంటాయి బంగిడిపల్లివి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అవన్నీ తీసుకొనొచ్చాము. అయితే మేమొచ్చేటప్పుడు ఏంటంటే అంటే ఇంకా కవర్ ఏం తెచ్చుకోలేదనమాట. ఇవి ఎలా పట్టుకెళ్ళాలి ఏంటి అని ఆలోచించాము. అయితే నా చున్నీ ఉంది గదండీ! ఇంకా అందులోనే వేసేసి ఇంకా కట్టేసామనమాట. ఇంకా అంటే కవరేం తెచ్చుకోలేదని జెప్పేసి, అవన్నీ కూడా అందులో పెట్టేసాము. తర్వాతేంటంటే, ఇంక అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ చెట్టుంది గదా! ఇంకా ఆ చెట్టుకైతే వచ్చాము. ఇంకా ఇక్కడ చాలా ఎక్కువున్నాయండి. అంటే మేము ఈ చెట్టు నుంచి కొన్ని అంటే ఒక 3, 4 మామిడి పళ్ళు మాత్రమే తీసాము. ఇంకా ఈ మిగతావేం తీయలేదు. లాస్ట్‌లో తీసుకుందామని చెప్పి. ఇంకా అవన్నీ అంటే మిగతా చెట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికొచ్చాము. ఇక్కడికొస్తే ఒక పెద్ద కర్రయితే కనిపించింది. ఇంకా ఆ కర్రతో అయితే ఇంకా వాళ్ళు కొడుతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొద్దిగా ట్రై చేశానండి. నావేంటంటే కొట్టిన వెంటనే పడ్డాయి. భలే వచ్చాయండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొద్దిగా మామిడి పళ్ళైతే కట్ చేసుకున్నాము. ఇంకా అలాగే
కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. కాకపోతే ఎవ్వరు కూడా తీసినోళ్ళు లేక ఇంకా కొబ్బరికాయలు ఇంక అవేం తీయలేదు. ఇంకా అలాగే ఇంకా తీస్తుంటే ఇక్కడ చూసారా మేకలైతే వచ్చాయి. ఇంకా ఈవినింగ్ పూట పల్లెటూరులో ఇలా మేకలైతే వస్తాయండి. ఇంకా అవేంటంటే మేతకొస్తాయన్నమాట. అవి మా చుట్టుపక్కల వాళ్ళవని ఇంకా అలా వచ్చి ఆ మేత మేసేసి ఇంకా వెళ్ళిపోతాయి. ఇంకిక్కడైతే ఇంకా అన్నీ తీసేసుకొని ఇంకా మేమైతే ఇంకా చున్నీలైతే చుట్టేస్తున్నాము. ఇంకా ఈ మామిడి పళ్ళన్నీ తీసేటప్పటికి ఎన్ని మామిడి పళ్ళు అయ్యాయి అనుకుంటున్నారో చెప్పండి. మొత్తం కూడా ఒక 55 మామిడి పళ్ళు వరకు అయ్యాయండి. చూడడానికి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొద్దిగా చిన్నగా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడాను ఇంకా గడ్డేసి అయితే ముగ్గు పెట్టాలి. అయితే మేము ఇంక ఇవేమి కూడా ముగ్గు పెట్టలేదండి. ఇంకా ఇలానే ఊరైతే పట్టుని వెళ్ళిపోయామన్నమాట. అంటే ఇంకా గడ్డెక్కడ దొరకలేదు. చూసారా ఎంత బాగున్నాయో అన్నీ కూడాను. ఇవి మనం మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందుకే ఎందుకు కొనుక్కోవడం, ఇంకా తృప్తిగా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా పెద్ద సాహసమే చేసి ఇంకా ఇవన్నీ తీసామన్నమాట. ఇంకా తీసిన తర్వాత నిజంగా ఎంత హ్యాపీయో తెలుసా అండి. ఇంకా ఇవన్నీ తీసేసి ఇంకా మా వారొస్తే మా ధృవానికి ఇచ్చి ఇవన్నీ పంపించేసాము. నేను పూజతో అయితే అలా నడుచుకొని అయితే వెళ్ళామండి. ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది మా ఊర్లో అయితే. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తా.